వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? సరేనండి. సో మాధవ్పూర్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఓకే. సువర్ణ గారు మెయిల్ చేశారు. పూల్ మక్నీతో ఏదైనా గ్రేవీ కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో పూల్ మక్నీతో గ్రేవీ అంటే కొంచెం టొమాటో బాగుంటుందండి. ప్లెయిన్ గ్రేవీ. అంటే ఎక్కువ మసాలా టైప్ లో చేస్తుంటారు కదా పూల్ మక్నీతో. సో అలా కాకుండా మీరు ప్లెయిన్ గ్రేవీతో టొమాటో పేస్ట్ లా చేసేసుకుని వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. సో మక్నీ టొమాటో కర్రీ. ఓకే ఓకే, మరి మక్నీ టొమాటో కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మక్నీ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మక్నీ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం నూనెలో ఈ పూల్ మక్ని కొంచెం వేయించుకొని పెట్టేసుకుందాం. ఓకే. సో కొద్దిగా నూనె. సో వేయించుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. మనకి రోస్టెడ్వి దొరుకుతాయి కదా రాజు గారు, అవి డైరెక్ట్గా వేసుకోవచ్చా లేకపోతే వాటిని కూడా ఫ్రై చేయాలా? కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు క్రంచీగా వస్తుందండి. సో ఏదైనా కూడా మనం ఒకసారి ఫ్రై చేయాలి ఫస్ట్ వీటిని. ఎస్ అండి. ఓకే. సో అయినా పూల్ మక్నీకి పెద్ద టైం ఏం పట్టదు కాబట్టి సో తొందరగానే కలర్ చేంజ్ అయిపోతుంది. యా, చాలా లైట్గా ఉంటుంది కదా. ఎస్ అండి. ఓకే. సో వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా వెన్న కూడా వేసుకుంటాం. ఓకే. కొంచెం ఆ బటర్ టేస్ట్ అనేది బాగుంటుందా? ఎస్, ఆ కమ్మదనం తెలుస్తూ ఉంటుంది అంతే. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో జనరల్గా పూల్ మక్నీ అనగానే ఎక్కువ అందరూ మసాలా టైప్లో ఏ బిర్యానీ లాంటి వాటిల్లోకో కాంబినేషన్గా ఎక్కువ అలాగే చేస్తూ ఉంటారు కదా. ఎస్ అండి. సో ఇట్లా ప్లెయిన్ గ్రేవీ టైప్లో కూడా చేసుకుంటే బాగానే ఉంటుంది అండి. చాలా బాగుంటుంది. అంటే వెరైటీగా ఎప్పుడు మనం వెజిటేబుల్సే చేసుకుంటూ ఉంటాం కదా ప్లెయిన్గా, వాటి బదులు ఇలా పూల్ మక్నీతో కూడా మనం చేసుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ అండి. ఓకే. సో ఈ టమాటో పేస్ట్ ఏంటి అంటే ఏమన్నా వేయించారా? లేదండి, కొంచెం ఉడికించండి. ఓకే ఓకే. అది కలర్ కొంచెము. సో అలాగే సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. సో ఇది కొంచెం మనకు మగ్గితే సో మనం ముందుగా వేయించేసుకున్న ఆ పూల్ మక్ని తర్వాత కొంచెం ఆ పౌడర్లు మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి జస్ట్ ఇంకా ఇది ఒక్కటి వేగటమే కొంచెం టైం అన్నమాట. టైం అండి. ఎస్. సో ఇది వేగితే మనకి పూల్ మక్ని యాడ్ చేసుకోవటమే కదా. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు అయితే. సరేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పైనాపిల్ ముక్కను నిమ్మరసంలో ముంచి మోచేతులపై రుద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది మంచి క్లెన్జింగ్ లాగా పనిచేసి మోచేతులపై ఉన్న నలుపుదనం అంతా పోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, వేగినట్టుంది కదా రాజు గారు? ఓకేనండి, వేగిందండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల్ మక్ని, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి.
మళ్ళీ ఇది వేస్తే కమ్మగా అయిపోతుంది కదా రాజుగారు, బాగానే ఉంటుంది. సో కసూరి మేతి కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది. ఓకే నైస్. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. సో అయితే ఇది మనం చక్కగా చపాతీ లాంటి వాటికి తిన్నా బాగుంటుందేమో కదా. బాగుంటుంది. సో కొంచెం కసూరి మేతి ఇది కూడా వేసాం కాబట్టి పలావ్ లాంటి వాటిలో కూడా తీసుకోవచ్చు. పుల్కాలకు చాలా బాగుంటుంది. ఓకే ఓకే బాగుంది. అది అలా చూడడానికి కూడా పూల్ మక్కని చక్కగా ఏవో బేబీ పొటాటో ఉంటుంది కదా ఆ టైప్ లో. సో గ్రేవీ కూడా కొంచెం మనకు లైట్ కలర్ లో వచ్చేసింది కదా. కోఫ్తా ఈ గ్రేవీస్ ఉంటాయి కదా. యా నైస్. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసి. ఓ మక్కని టొమాటో కర్రీ అంటే మనకి పూల్ మక్కని ఉంది, మక్కన్ కూడా ఉంది, బటర్ కూడా ఉంది కదా. ఓకే, మక్కని టొమాటో కర్రీ రెడీ అండి. నైస్ రాజ్ గారు. ఓకే అండి, మక్కని టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మక్కని టొమాటో కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్కని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పూల్ మక్కని, ధనియాల పొడి, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మక్కని టొమాటో కర్రీ రెడీ. ఓకే అండి, కర్రీ తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. సింపుల్ గా ఉన్నా చాలా బాగా టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీగా. టొమాటోలో ఇంకా ఇది కూడా యాడ్ చేశారు కదా, క్రీమ్. క్రీమ్ తర్వాత ఎండింగ్ లో మనం అది కసూరి మేతి కూడా వేసాం. అవును, అన్ని ఫ్లేవర్స్ కలిపి గ్రేవీ చాలా టేస్టీగా ఉంది రాజు గారు. అవునండి, అంటే ప్లెయిన్ టొమాటో గ్రేవీలా అనిపించట్లా, ఏదో మంచి మసాలా గ్రేవీ టైప్ లో ఉంది. అవునండి. నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. మక్కని టొమాటో కర్రీ బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముఖంపై సన్నటి గుల్లలు ఉన్నవారు గోధుమ రవ్వలో కొద్దిగా కర్పూరం వేసి ముఖానికి మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే సన్నటి గుల్లలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే ఆ వంటకు సంబంధించిన డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే సేమియా కేసరి. మరి సేమియా కేసరి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో రాజు గారు, ఇప్పుడు సోయా సేమియా కేసరి. అవునండి. సో సోయా ఇక్కడ అంటే మీరు ఏ టైప్ లో తీసుకుంటున్నారు? ఇక్కడ సోయా మిల్క్ యూజ్ చేస్తున్నాం మనం. జనరల్ గా మనం ఏదైనా పాయసం చేసుకున్నా, హల్వా చేసుకున్నా మామూలు రెగ్యులర్ పాలు వాడతాం కదా. సో ఇక్కడ సోయా పాలు వాడుతున్నాం. సో దాని టేస్ట్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. సో అలాగే కొంచెం కుంకుమ పువ్వు ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే రాజు గారు. ఓకే, మరి సోయా సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా సేమియా కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా పాలు 1 కప్పు, సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో ఇక్కడ నేను 3 రకాలు యూజ్ చేస్తున్నాను: కాజు, బాదం, అలాగే కిస్మిస్ అండి. ఓకే, సో ఇక్కడ సోయా పాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో లేదంటే సోయా గింజలు మనం కొంచెం లైట్ అంటే వైట్ కలర్లో ఉంటాయి, కొంచెం బ్రౌన్ కలర్లో కూడా ఉంటాయి. బ్రౌన్ కలర్ కొంచెం మంచి క్వాలిటీ అండి. సో అవి తెచ్చుకొని ఫస్ట్ నానబెట్టేసి ఒక 6 గంటల పాటు నానబెట్టేసి తర్వాత ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి ఆ తర్వాత వాటిని మనం పేస్ట్లా చేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసుకొని అప్పుడు వచ్చిన పాలు మనం యూజ్ చేసుకోవచ్చు.
సో నానబెట్టుకొని ఉడికించుకొని అది గ్రైండ్ చేసి పాలు తీసుకోవాలి. సో లేదంటే మనకి మోస్ట్లీ సోయా మిల్క్ అవైలబుల్ గానే ఉంటుంది కదా మార్కెట్లో. అన్ని మార్కెట్లలో కూడా దొరుకుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఇది నానబెట్టడం ఇదంతా చాలా ఎక్కువ టైం కదా. సో దాని దొరకని వాళ్ళకి కొంచెం ఆ ప్రాసెస్ సోయా గింజలు దొరికితే మటుకు ఆ ప్రాసెస్ చేసుకొని వాళ్ళు లేదా ముందు చేసుకునే ఐడియా ఉంటే మనకి ఎలాగూ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు నానబెట్టుకొని చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది వేగిపోయి సో దీంట్లోనే సేమియా కొంచెం వేస్తున్నాం. ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే యూజ్ చేస్తున్నాం, బట్ కొంచెం వేయించేసుకుంటే కొంచెం ఆ నేతి ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుందండి. సో స్వీట్ అన్నప్పుడు కొద్దిగా ఈ సేమియా వేయించుకుంటేనే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అది కూడా కొంచెం నేతిలో వేయించుకుంటే ఇంకొంచెం బాగుంటుంది. ఎందుకంటే మామూలు సేమియా పాయసం అంటే ప్లెయిన్ గా జస్ట్ పాలు పంచదార వేసి చేసేసుకున్నా వేయించిన సేమియా వల్ల టేస్ట్ అనేది టేస్ట్ చాలా డిఫరెంట్ గా సింపుల్ గా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో తినేటప్పుడు అది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఓకే, సో కొంచెం సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో సోయా పాలు సో మనకి ఆ సోయా పాలు టేస్ట్ కూడా అంటే నార్మల్ మిల్క్ కి దీనికి తేడా తెలుస్తుంటుంది కదా, కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. సో కొంచెం మనకు ఉడకాలండి. ఓకే, సో ఆ పాలల్లో ఉడికితే సో మిగతా మనం పంచదార అది యాడ్ చేసేసుకోవాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, సేమియా ఉడికేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కలబంద గుజ్జును బాడీకి అప్లై చేసుకుని ఆరిన తరువాత కాటన్తో తుడిచి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే స్కిన్కు మంచి మెరుపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, ఉడికిందా రాజు గారు? ఓకేనండి, దగ్గర పడింది కదా. సో ఇప్పుడు దీంట్లో పంచదార సరిపడా పంచదార, కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కోవానా, పచ్చికోవా అండి. సో ఇదంటే కంపల్సరీ వేసుకోవాలా లేకపోతే ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. జనరల్గా అందరూ అంటే సడన్ గా మధ్యలో చూస్తే ఆ సేమియా కేసరి ఏముంది అనుకుంటారు, కానీ మెయిన్ ఇక్కడ మనకి సోయా పాలు. సో జనరల్గా సేమియా అనేది మనం ఎప్పుడు నార్మల్ మిల్క్తో చేసుకుంటూ ఉంటాము. సోయా పాలు అనేవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చదు, కానీ ఇట్లా స్వీట్ లాగా చేస్తే చక్కగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సోయా కూడా మనము చేసుకున్నట్టుగా పాలు కూడా ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నాం కదా, సో అలా కూడా తీసుకోవచ్చు. అండ్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో అవసరం ఇది అందరికి కూడా తీసుకోవడం, పిల్లలకు కానీ పెద్దలకు కానీ, బట్ ఒక లిమిట్ లో తీసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. అవును, ఎక్కువ సోయా అయిపోయినా అంటే ఓవర్ చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పాలు ఉన్నాయి కదా అని ఓపోసుకోకుండా క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోవాలి. ఏదైనా కొంచెం మితంగా తీసుకుంటేనే బెనిఫిట్స్ బాగుంటాయి. అవును. ఓకే, సో దీంట్లో ఇప్పుడు కుంకుమ పువ్వు కొద్దిగా సోయా పాలలో నానేసి పెట్టేసాం కలర్ కోసం కొంచెం ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది మనకు. అండ్ కుంకుమ పువ్వు టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తూ ఉంటుంది స్వీట్స్ లో ముఖ్యంగా. సో ఆర్టిఫిషియల్ గా రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ వీటి బదులు చక్కగా మనము ఇలా న్యాచురల్ కలర్ వాడుకోవచ్చు. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఓకే, కుంకుమ పువ్వు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది వేసిన తర్వాత. నాకు కొంచెం జలుబు చేసింది కానీ అయినా కూడా బాగానే వస్తుంది, అంటే ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశారు కదా. నైస్, ఆ టెక్స్చర్ బాగుంది అట్లా గ్లాసీగా. సో పంచదార అదంతా యాడ్ చేసినందుకు కొంచెం మనకి ఇక్కడ లూజ్గా అనిపిస్తుంది, కొంచెం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడే దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకుంటే అది ఇంకా అయిపోతుంది. కానీ ఈ టెక్స్చర్ బాగానే ఉంటుంది, చక్కగా తినడానికి కూడా కొంచెం లూజ్గా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది తీసుకోవడానికి స్పూన్తో. ఓకేనండి, రెడీ అయిపోయింది.
సో ఫైనల్గా యాడ్ చేసిన కుంకుమ పువ్వు తాలూకు ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంది. ఓ, ఆ కుంకుమ పువ్వు కూడా అలా తరకలు తరకలుగా మధ్య మధ్యలో బాగుంది చూడడానికి. యా, తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే కూడా చాలా బాగుంది. టేస్ట్. సో కొంచెం డ్రై ఫ్రూట్స్. ఓకే. సో కేసరాలు. ఓకే. ఓకే అండి, సోయా సేమియా కేసరి రెడీ. నైస్. వావ్, కేసరి రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. బాగుంది. సో కార్వింగ్ ఏంటి? కీరాతో బర్డ్ చేస్తున్నాను. మొత్తం పీల్ చేసేసుకోవాలా? అవునండి. కొంచెం ఇలా బెండున చూస్ చేసి తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ బీక్ అండి, ముక్క వస్తుంది. సో దాని కింద నుంచి మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి కొంచెం పీస్ మనం పీల్ చేసి తీసేసేయాలి. ప్యారెట్టా? ఎస్ అండి. ఓ, ఓకే. సో ఇలా వస్తుంది. సో నెక్ ఇంకొంచెం బాగా తెలియాలి అనుకుంటే తర్వాత మళ్ళీ కొంచెం చిన్న చిన్నగా ట్రిమ్ చేసేసుకోవాలి. సో బీక్ కింద నుంచి కూడా తీసేస్తే కొంచెం ఆ గ్యాప్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అంటే సైజుని బట్టి థిక్నెస్ని బట్టి మనం ఈ సైజ్ పెంచుకోవచ్చు. సో తర్వాత ఇలా తిరిగేసి సో ఇక్కడ నుంచి టైల్ అండి. సో ఎక్కడైతే మనం ఘాటు పెట్టామో అక్కడ వరకు వస్తుంది. సో ఇది ఇలా సపరేట్ అవుతుంది మనకు. ఓకే. సో టైల్ జిగ్జాగ్ కట్ రెండు వైపులు కూడా. సో రెండింటిని ఒకే చోట ఇలా పట్టేసుకుంటే మనకు సింగిల్ కట్స్లో రెండు ఈవెన్గా వచ్చేస్తాయి. ఓకే. సో ఒక్కొక్క దాన్ని మనం ఇలా పెట్టేసి టూత్ పిక్స్తో ఫిక్స్ చేసేసాలి. ఓకే. 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 సో అలాగే ఐస్ వచ్చేసి ఇక్కడ చిన్నగా రంధ్రం చేసి ఇక్కడ నేను మిరియాలు వాడుతున్నానండి కొంచెం బాగా బ్రైట్గా బ్రైట్గా కనిపించడానికి. ఓకే. సో రెడీ అండి. సో ఇక్కడ మిగిలిపోయిన దాంట్లో మనం స్టాండ్లా చేసేసుకుని సో ఇది కావాలంటే మనం కలర్ కూడా చేసుకోవచ్చు కదా, కలర్ కూడా ఫుడ్ కలర్ అది వాడి. ఎస్. నైస్. ఓకే. బేబీ ప్యారెట్. ఎస్. ఓకే. ఓకే, చూసారు కదండి, చక్కగా కార్వింగ్ రెడీ, అలాగే కేసరి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా సేమియా కేసరి తయారు చేసే విధానం. ముందుగా కుంకుమ పువ్వుని సోయా పాలలో నానబెట్టాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో సోయా పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సోయా సేమియా కేసరి రెడీ. ఓకే అండి, మరి కేసరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. సోయా కంటే ఎక్కువ కుంకుమ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుందండి. బాగుంది, నైస్, టేస్టీగా ఉంది. అంటే ఎక్కువ మనం కొంచెం బాగానే మరిగించాం కాబట్టి ఆ సోయా ఫ్లేవర్ అంతా తెలియట్లేదు, కానీ బట్ ఆ కమ్మదనం అనేది ఒక అంటే రెగ్యులర్ టేస్ట్ కంటే దీనికి కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది. నైస్ రాజు గారు, థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సోయా పాలతో ఇలా కేసరి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముల్తాని మిట్టిలో పచ్చిపాలు కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ఫేస్ మృదువుగా ఫ్రెష్గా ఉంటుంది. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ చేసి చూపించే వెరైటీస్ ఏంటి ఇప్పుడు చూద్దాం.
ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మాధవి అండి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ సనత్ నగర్ నుంచి వచ్చాను. సనత్ నగర్. ఓకే, హలో. హాయ్, మీ పేరేంటి? శిల్ప. మీరు ఎక్కడి నుంచి? అత్తాపూర్ నుంచి వచ్చాను. అత్తాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదు. అస్సలు లేదా? మరి ఇక్కడికి వచ్చాక పరిచయం చేసుకున్నారా? చేసుకున్నాను. వెరీ గుడ్. సో తెలుసు కదా కాన్సెప్ట్. నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, సో అది బేస్ చేసుకుని మీ ఇద్దరు వంట చేయాలి. ఓకేనా? మరి చూద్దామా ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓకే. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ లేడీస్ ఫింగర్, బెండకాయలు. బెండకాయలు ఫ్రై అందరికి ఇష్టం కదా. సో ఎక్కువ బెండకాయలు కానీ అందరికీ ఫ్రైయే గుర్తొస్తుంది. సో మీ ఇద్దరు ఏం చేయాలంటే బెండకాయతో చక్కగా మీకు తెలిసింది ఏదైనా కూడా కొంచెం వెరైటీగా చేసి అందరికీ చూపించడానికి ట్రై చేయండి. ఓకే. సో ఆలోచించండి బెండకాయతో ఏం చేయొచ్చు అనేది. ఒక్క నిమిషం ఆలోచించే ముందు నేను టైం ఆన్ చేస్తాను. ఇది ఎందుకంటే నేను ఫస్ట్ అని కొట్టుకోకుండా మీ ఇద్దరు ఫస్ట్ ఎవరైతే రెసిపీ పేరు చెప్తారో అప్పుడు ఆఫ్ చేస్తాను, వాళ్ళే ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైం ఆన్ చేసేస్తున్నా. ఓకే, మీరు కూడా ఆలోచించండి. మంచి టేస్టీ రెసిపీ చేయాలి, కొత్తగా ఉండాలి. అంటే సడన్గా అంత కొత్తవి గుర్తురావు, బట్ స్టిల్ కొద్దిగా ఏదో తెలిసిన వాటిలో కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించండి. బెండకాయ ఫ్రై, పచ్చడి, కూర, రైస్ ఐటమ్. నేను చేస్తాను బెండకాయ బజ్జీ కూర. ఓకే, సో 22 seconds అయిందనమాట. బెండకాయ బజ్జీ కూర. ఓకే ఓకే అండి, మరి బెండకాయ బజ్జీ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండకాయ బజ్జీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ బజ్జీ వేసుకోవాలి కదా. సో స్టవ్ ఆన్ చేయనా? శనగపిండి, ఇందులో కొద్దిగా కారం, సాల్ట్, ధనియాల పౌడర్, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వాటర్. ఓకే. సో ఇంకా మామూలుగా బజ్జీ పిండిలో జారుడుగా కలిపేసుకోవటం ఇక అంతే. బెండకాయ బజ్జీ కూర, ఈ ఐడియా మీదేనండి? ఎక్కడైనా చూసారా? లేదు. సో వెరైటీగా మీరు బెండకాయతో బజ్జీ వేసి కర్రీ చేశారా? అవునండి. నైస్. ఇందులో బెండకాయలు వేసాను. బెండకాయలు ఏమన్నా కొద్దిగా కాట్లు పెట్టేసి మధ్యలో, సో బెండకాయ మధ్యలో ఇలా ఘాట్లు పెట్టేసేసుకుంటే మనకి ఏంటంటే కొద్దిగా ఆయిల్ లోపలికి అంతా వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే బెండకాయ చాలా గట్టిగా ఉంటుంది, జిగురు ఉంటుంది. ఇది బెండకాయలు వేసేసేయండి. మనకి మిరపకాయ బజ్జీ లాగా ఫుల్ కోటింగ్ రావాలా, లేకపోతే కొద్దిగా బెండకాయ కనిపిస్తూ ఉంటే బాగానే కనిపిస్తుంటేనే కదా దాని ఫ్లేవర్ కొంచెం. ఓకే, సో అలా అంటనట్టు మనము బెండకాయకి పిండి పట్టించుకోవాలన్నమాట. చేద్దామా? సో మనం సైమల్టేనియస్ గా కర్రీ కూడా చేసుకోవచ్చు కదా. సో ఓకేనా అండి ఇలాగా? ఓకే అండి. సో ఇవి వేగుతుంటే ఇలాగ కర్రీ స్టార్ట్ చేద్దామా? ఇది అక్కడ పెట్టేసి ఫస్ట్ ఆయిల్. ఓకే, జాగ్రత్తగా చూస్తుండండి, తడి ఉంటుంది కదా, టప్ టప్ అంటూ ఉంటుంది. సో ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్. ఓకే, కరివేపాకు. సో ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర ఇలా ఏం అక్కర్లేదండి. ఆనియన్ పేస్ట్. ఓకే, సో గ్రేవీ టైప్లో కాబట్టి ఇవన్నీ పేస్ట్లా చేసి వేసుకుంటాం. అవునండి. ఓకే ఓకే, మీకోసం ఒక సాంగ్ పాడాలి. నా కోసం ఒక సాంగా పాడండి, మూత పెడదాం. ఇది ఇందులో ఏమైనా వేస్తారా? పసుపు,
ఆ బజ్జీల మీద ఒక కన్నేయండి. ఓకేనా? కొద్దిగా కొద్దిగా అవ్వాలా? ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత ఏం వేస్తారు? ధనియాల పొడి. ఈ ఆనియన్ పేస్ట్ చక్కగా వేగినట్టు ఉంది. కొద్దిగా గరం మసాలా. ఈ ఆనియన్ పేస్ట్ ఎందుకో చాలా అల్లరి చేస్తుంది. తర్వాత టమాటా ప్యూరీ వేసేయండి. బజ్జీలు ఓకేనా? కట్టేయచ్చా? ఇది మూత పెట్టినా? పెట్టేసి బజ్జీలు తీసేసుకున్నాక మీరు పాట పాడుదురు కానీ. ఓకే. ఓకేనా? చూద్దాం ఇది ఒకసారి. కొంచెం అవ్వాలా? కొద్దిగా. ఓకే, పాడండి పాట. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టంలో పుట్టినని అమ్మా దిష్టురాలంటున్నావా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదని అంటున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టంలో పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారు, నన్నేమో పాడుదని తిడుతున్నారు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, పలక బల్పం బట్టి అమ్మా బడికి పోతుంటే, ఆడపిల్లైనందుకు అమ్మా చదువెందుకంటున్నారా, చదువెందుకంటున్నారా అమ్మా సంధ్యెందుకంటున్నారా, చదువుల తల్లి సరస్వతి దేవి ఆడది కాదమ్మా, నాకేమో చదువెందుకంటున్నారా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడోస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోని ఆడబిడ్డంటే అమ్మా కరగదిస్తున్నారా, ఆడపిల్లలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా. వావ్, చాలా బాగా పాడారు మాధవి గారు. చాలా బాగుంది మీ వాయిస్. అండ్ ఈ పాట ఎప్పుడు విన్నా కూడా అది అలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. నైస్ సాంగ్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కారం అండి. మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తారు. ఓ నైస్. పేరు? భాస్కర్. పిల్లలు ఉన్నారా? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు 6th, చిన్న బాబు 4th. పేర్లేంటి? శశాంక్, కౌశిక్. పిల్లలు ఉంటేనే కదా ఇట్లాంటి వెరైటీ అన్ని ఆలోచనలు వస్తుంటాయి. బెండకాయ నాకు వద్దు మమ్మీ అంటే దాన్ని ఎలా పెట్టాలి, దొండకాయ నాకు వద్దు అంటే దీంతో ఏం చేయాలి. బెండకాయ అంటే చాలా ఇష్టం. అంటే మా బాబుకి ఇలా వేస్తే ఇష్టం అనమాట. బజ్జీలా ఉంటుంది ప్లస్ కర్రీలా ఉంటుంది. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ చూసుకోండి. సో అన్నీ యాడ్ చేసేసుకున్నట్టే కదా మోస్ట్లీ. కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా అప్పుడు. సో ఈ బజ్జీలు వేసిన తర్వాత కొంతసేపు ఉంచాలా లేకపోతే మనము సర్వ్ చేసుకునే ముందు ఇవి యాడ్ చేసుకోవాలా? అలా అయినా పర్లేదు, ఇలా కొంచెం ఏంటంటే కర్రీ అంతా అబ్జర్వ్ చేస్తుంది కదా, అప్పుడు మామూలుగా పైన కూడా వేసుకోవచ్చు కర్రీ అయిన తర్వాత. అదే కొంతమందికి ఏంటంటే కొద్దిగా అలా క్రిస్పీగా నంచుకుని తిన్నట్టుంటే బాగుంటుంది కదా, సో అలాంటి వాళ్ళు కొంచెం పైన యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేయండి.
సో మరీ మెత్తగా అయిపోయినా కూడా మనకి చాలా ఎక్కువ సాఫ్ట్ అయిపోయినా కూడా అంత బాగోదు కదా, అంటే బజ్జీ కొద్దిగా అట్లా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. స్టవ్ కట్టేసి కట్టేనా? ఇది ఎలా ఉందంటే, అంటే అఫ్ కోర్స్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కానీ జనరల్గా బేబీ కార్న్ మనం అలా పొడుగు పొడుగు వేసుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్లో ఉంది. సో సర్వింగ్ రెడీ రెడీ. ఏమిటి చూస్తున్నారు? ఏమైనా మర్చిపోయారా? లేదు లేదు నాకు ఇవ్వాలో వద్దా ఆలోచిస్తున్నారా ఏమిటి? లేదు లేదు. ఓకే, వేడి వేడి బెండకాయ బజ్జీ కూర రెడీ. నైస్, బాగుంది. బెండకాయ బజ్జీ కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండకాయ బజ్జీ కూర తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో బెండకాయ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ధనియాల పొడి, గరం మసాలా, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. చివరగా బెండకాయ బజ్జీలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండకాయ బజ్జీ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. బీపీ సమస్యతో బాధపడుతూ ఉండేవాళ్ళు తరచూ దోసకాయ తింటూ ఉండాలి. దోసకాయ తినడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి, మరి బెండకాయతో ఒక వెరైటీ చూసారు కదా, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. శిల్పగా రెడీయా మీరు? రెడీ. మీరేం చేస్తారు బెండకాయతో? బెండి పల్లి ఫ్రై. బెండి పల్లి ఫ్రై. ఓకే, బెండి పల్లి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ ముక్కలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా శిల్ప గారు? చేద్దామండి. సో దీనికి బెండకాయలు డీప్ ఫ్రై చేయాలా? డీప్ ఫ్రై నూనె వేడా పొద్దా అలా వేసేస్తారా? వెయిటింగ్. ఆన్ చేద్దాం. సో అన్నీ వేయించి పెట్టుకోవాలా? పల్లీలు, మ్మ్. క్యాష్యూ నట్స్ ఇవన్నీ వేయించి పెట్టుకోవాలి, డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ పొడికేమో ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి పొడి కొట్టుకొని పెట్టుకోవాలి ఫస్ట్. సో ఈ పౌడర్ మనకి ఎలా జల్లుకోవడానికి మళ్ళీ పాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆహా. సో ముందుగానే పల్లీలు, జీడిపప్పు వేయించి పెట్టుకున్నారండి. అండ్ అలాగే ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, కారపొడి ఈ 3 కలిపేసి పౌడర్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో అదేంటంటే మనము ఇవన్నీ వేగిన తర్వాత కలుపుకోవడానికి అనమాట. సో వేద్దామా? ఓకే. సో ఇప్పుడు ఇవి మనకు కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలా? రోస్ట్ అవ్వాలి. ఓకే, వెయిట్ చేద్దాం. సరిపోతాయి ఎలాగా? ఓకే అండి, సరిపోతాయి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తాం. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు వేరే ప్యాన్ ఇప్పుడు వేరే పెట్టుకుందామా? pan. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు జస్ట్ మనం మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్. కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఓకే, కరివేపాకు కొద్దిగా. నీకు ఫ్రైలు ఇష్టమా బాగా? బాగా తింటాను. బాగా తింటారా? ఏదైనా ఫ్రైయేనా? ఓకే, నెక్స్ట్ ఎండుమిర్చి. ఎండుమిర్చి. మీ వారికి ఏమి ఇష్టం? మా ఆయనకు కూడా బాగా ఫ్రైస్ ఎక్కువ ఇష్టం. ఇద్దరికి ఫ్రైస్ ఇష్టమా? ఏదైనా కూడా ఫ్రై అయినా? ఫ్రై. మీ ఇంట్లో కర్రీ ఎప్పుడు చేస్తారు? అంటే లంచ్ టైంలో కర్రీ ఉండాలి, ఫ్రై ఉండాలి, రెండు ఉండాల్సిందే కంపల్సరీగా. అంటే మీకు అలాగా, మీ వారికి అలాగా? మా వారికి. ఓహో, ఓకే. ఇప్పుడు బెండకాయలు. ఇదేంటండి వర్కింగా? నో, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. బీటెక్ చేశాను. పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. మరి ఎంటెక్?
ఎంటెక్ ఇంకేం అనుకోవట్లేదు. ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? 1 year అయింది. 1 year. ఓ, కొద్దిగా సాల్ట్. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. పేరు? శ్రీధర్. ఫ్రై ఈజీ అని ఫ్రై నేర్చుకున్నారా బాగా? మా అత్తయ్య కూడా బాగా ఫ్రైస్ ఎక్కువ చేస్తారు. అవునా? కొన్ని పల్లీలు. ఓకే, సో వేయించుకున్నవి. వేయించుకున్న పల్లీలు, క్యాషూ నట్స్, జీడిపప్పు, పసుపు. సో మీ అత్తగారు చేస్తారు కాబట్టి మీ వారికి అలవాటైంది. మీకు ఎప్పుడు అలవాటైంది? ఆయన వల్ల నాకు అలవాటు ఎక్కువ. ఓహో, సో అలా ట్రాన్స్ఫర్ అయిందా? ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పొడి అంతా వేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి కారం అంతా కూడా ఇంకా ఇందులోనే కదా? ఇందులోనే. సో కావాలంటే ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా ఈ పౌడర్ లో మనం అంటే పౌడర్ గ్రైండ్ చేయొచ్చేమో కదా, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందేమో. ఓకే, రెడీ అండి. సో ఇది బాగా కరకరలాడేలా ఉంది. నైస్. ఓకే అండి, మరి ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బెండి పల్లి ఫ్రై తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బెండి పల్లి ఫ్రై తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేయించి పక్కనుంచాలి. బెండకాయ ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వేయించిన బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బెండి పల్లి ఫ్రై రెడీ. ఓకే అండి, బెండకాయతో చూసారు కదా ఊరించే వంటల్ని. సో రాజు గారు, ఒకటేమో బజ్జీ కర్రీ, ఓకే, ఇంకొకటేమో బెండకాయ పల్లి ఫ్రై. ఓకే, సో పల్లి ఫ్రై చూసేద్దాం ముందుగా. ఓకే, బాగుంది, కరకరలాడుతూ. ఆ పౌడర్ వల్ల కొంచెం టేస్టీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ బజ్జీ కూర. బజ్జీ. నైస్. సింపుల్ గ్రేవీ అయినా కూడా బాగుంది. బాగుంది అంటే అది కొంచెం బజ్జీలా చేసి వేస్తారు కదా, సో ఆ శనగపిండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం టేస్టీగా వస్తుంది. యా, సో ఆ బేస్లో తీసుకున్న ఏవైనా కూడా మనం కర్రీస్లలో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. సో సో ఎలా ఉన్నాయి? రెండు డిష్లు కూడా బాగున్నాయండి. ఒకటి ఏంటంటే ఒకటి మెయిన్ డిష్ గా ఉంది, ఇంకొకటి ఏమో సైడ్ డిష్ గా. రెండు బాగున్నాయి. సో ఇలా అంటే బెండకాయ ఫ్రై చేసుకుంది ఏంటంటే మనం కొంచెం నిలువ కూడా పెట్టుకోవచ్చు, 1-2 days పెట్టేసుకుని. బాగా ఎక్కువ రోస్ట్ చేసేసుకున్నాం కదా. సో అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకుంటూ ఉండొచ్చు. సో రెండు డిష్లు బెటర్గా ఉన్నాయంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ఓకే, సో రెంట్లో కొంచెం బెటర్గా బజ్జీ కూర. ఓకే, సో మాధవి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. సో కంగ్రాట్స్ మాధవి గారు. థ్యాంక్ యూ. సో బాగుంది, టేస్టీగా కర్రీ. సో మాధవి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇలా వచ్చి వెల్కమ్. సో శిల్ప, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఓకే అండి, మరి చూసారు కదా బెండకాయతో ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. గ్రేవీ కూర మరింత టేస్టీగా ఉండాలి అంటే కూర చేసేటప్పుడు చన్నీటికి బదులు ముందే మరిగించి ఉంచిన వేడి నీటిని పోసుకున్నట్లయితే ఆ కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మఖనీ టొమాటో కర్రీలోని పోషకులు ఏంటంటే తెలుసుకుందాం. టొమాటోస్, ఫూల్ మఖనీ, ధనియాల పొడి, కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ అండ్ వెన్న. ఇప్పుడు ఫూల్ మఖనీ అండ్ టొమాటోస్ రెండు కూడా మనకు లో క్యాలరీ వెజిటబుల్స్ అండి. ఫూల్ మఖనీ అనేది మనకు జస్ట్ ఒక 20-25 క్యాలరీస్,
టొమాటోస్ కూడా చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. మనకు 20 క్యాలరీలు ఉంటాయి 100 గ్రాములో. కాబట్టి మనం టొమాటోస్ తరచూ వాడుకున్నా, టొమాటో పచ్చళ్ళు చేసుకున్నా మన క్యాలరీస్ యాడ్ అవ్వకుండా చూస్తుంది. సో మఖనీ టొమాటో కర్రీ బాగుందండి. అలాగే స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన సోయా సేమియా కేసరి. ఇప్పుడు సేమియా, సోయా మిల్క్, ఇప్పుడు పాల బదులు సోయా మిల్క్ యూస్ చేయాలని ఒక హెల్త్ కాన్షియస్ అప్రోచ్లో చేసినప్పుడు షుగర్ బదులుగా బెల్లం వాడాలి కదా. సో డెఫినెట్గా బెల్లంతో చేసుకోవాలి. సోయా మిల్క్ అండ్ జాగ్రీ. తర్వాత ఇందులో పచ్చికోవా కూడా ఉంది, డ్రై ఫ్రూట్స్. అండ్ తర్వాత కలర్ కోసమని ఒక మంచి విషయం చేశారు, కుంకుమ పువ్వు వాడారు. కలర్స్ ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉండాలి. సో అలా చూసుకుంటే కుంకుమ పువ్వు చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందండి. సోయా పాలతో కూడా ట్రై చేసుకోవచ్చు. అంటే కొంతమంది లాక్టోస్ ఇంటాలరెంట్ అనే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకి పాలు పడదు. పాలని అరిగించుకోవడానికి లాక్టేస్ అని ఒక ఎంజైమ్ మన బాడీలో ఉండాలి. ఆ లాక్టేస్ వాళ్ళకు పుట్టుకతోనే ఉండకపోవడం మూలాన చిన్న పిల్లలు కూడా పాలు తాగలేరు, పసి పాపలు కూడా, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా. సో అందువలన అలాంటి వాళ్ళకి సోయా పాలు ఇస్ అ గుడ్ ఆప్షన్. సో అలాంటి వాళ్ళకి ఈ లాక్టోస్ ఇంటాలరెంట్ అంటారు వాళ్ళని, వాళ్ళకి ఈ సోయా పాలతో ఇలాంటి స్వీట్స్ చేసిస్తే హ్యాపీగా వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. సో బాగుందండి, డిఫరెంట్గా ఉంది. నేను చెప్పినట్టుగా ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ముఖ్యంగా పాలు తీసుకోలేని వాళ్ళకి ఇది ఒక వరప్రసాదం లాంటిదని కూడా చెప్పచ్చు. అలాగే ఊరించే వంటలో చూసిన బెండకాయ బజ్జీ కూర అండ్ బెండి పల్లీ ఫ్రై, రెండు కూడా డీప్ ఫ్రైడ్ అండి. ఇప్పుడు బెండకాయ బజ్జీ కూరలో బెండకాయలు, శనగపిండి, టొమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేసి మళ్ళీ కూరలా చేసుకుంటున్నాం. అయినా కూడా డీప్ ఫ్రై ఉంది కదా. సో మామూలుగా మనం బెండకాయలు ఊరికే కూరలా చేసుకుంటే ఎన్ని క్యాలరీలు వస్తాయి? మామూలుగా ఇప్పుడు శనగపిండి లేకుండా, లేకపోతే శనగపిండితో కడీ టైప్లో రాజస్థానీ వాళ్ళు చేసుకుంటారు కదా, అలా చేసుకున్న మనకు 1 కప్పు 100 క్యాలరీలు వస్తుందండి. కానీ బజ్జీ రూపంలో తీసుకుంటే మాత్రం అదే క్వాంటిటీ 200 క్యాలరీస్ వస్తుంది. అదే తేడా. అందుకనే ఈ బెండకాయలు బజ్జీ కూరలా కాకుండా మామూలు కూరలా చేసుకుంటే మంచిది. సేమ్ థింగ్ అండి బెండి పల్లీ ఫ్రైలో కూడా. పైపెచ్చు బెండి పల్లీ ఫ్రైలో బెండకాయలు, పల్లీలు, తర్వాత కాజు, తర్వాత ఎండు కొబ్బరి. ఇప్పుడు ఇది 200 క్యాలరీస్ అని చెప్పాను కదా బెండకాయ బజ్జీ కూర. ఇది మనకు 350 క్యాలరీస్ వరకు కూడా వచ్చేస్తుంది. బెండకాయ బజ్జీ కూర అండ్ బెండి పల్లీ ఫ్రై కంటే మామూలుగా బెండకాయలు నూనెలో వేపకుండా డైరెక్ట్గా అలా షాలో ఫ్రై అంటే ఏంటంటే నూనె ఎక్కువ లేకుండా ఆవిరితో కానీ వాటర్లో ఉడికించడం, అలా చేసుకొని పల్లీలు పైనుంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేసి వేసినా పర్వాలేదు. బెండకాయ బజ్జీ కూర బెండకాయ కూరలా చేసుకుంటే ఇంకా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్లో ఏది చాలా బాగుందంటే మఖనీ టొమాటో కర్రీ నిజంగా బాగుందండి. సింపుల్, మంచి పోషకాలు ఉన్నాయి, హైలీ న్యూట్రిషియస్ బికాస్ మఖనీ అండ్ టొమాటో కర్రీ బాగుంది. మరి అందులో వెన్న, ఫ్రెష్ క్రీమ్ సంగతి ఏంటంటే రెండు కూడా మనం ఇంట్లో కనుక తయారు చేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్. అలాగే సోయా సేమియా కేసరి లాక్టోస్ ఇంటాలరెంట్ వాళ్ళకి, అంటే పాలంటే పడని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. మిగతా పార్టిసిపెంట్స్ లో మా స్టూడియోకి వచ్చి ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ కూడా బాగున్నాయి. సో ముఖ్యంగా కేసరి అంటే దానికి ఆ సోయా పాల ఫ్లేవర్, కుంకుమ పువ్వు ఫ్లేవర్, సో ఈ రెండు కూడా చాలా వెరైటీగా ఉంటుంది టేస్ట్. సో ఆ కాంబినేషన్ లో ఇట్లా సేమియాతో కేసరి చాలా బాగుంది రాజు గారు. అండ్ కర్రీ కూడా బాగుంది గ్రేవీ టైప్ లో. సో మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ ని నోట్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియో మేర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.